వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ 10th క్లాస్ ఎవరైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోలేదో కొన్ని స్కూల్స్ అయితే ఫస్ట్లో అప్డేట్ చేయలేదు. ఈసారి అన్ని స్కూల్స్ అయితే అప్డేట్ అయ్యాయి. వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి స్టార్టింగ్లో ఎస్ఎస్సి పబ్లిక్ అని కనిపిస్తుంది. హాల్ టికెట్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత రెగ్యులర్ హాల్ టికెట్స్ అయితే రెగ్యులర్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను కర్నూలు అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఈ యొక్క కర్నూలులో కొన్ని స్కూల్స్ అయితే ఫస్ట్లో కనిపించలేదు, బట్ ఇప్పుడైతే అన్ని స్కూల్స్ అప్డేట్ అయ్యాయి. మనకి ఏ స్కూల్ కావాలో ఆ యొక్క స్కూల్ మీద మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క స్కూల్ నేమ్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ స్కూల్లో చదివితే ఆ యొక్క స్కూల్ నేమ్ అయితే ఇక్కడ ఉంటుంది. చెక్ చేసుకోండి. మీకు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక పద్ధతి ఉంది. గూగుల్లో మీ యొక్క స్కూల్ కోడ్ అయితే కనుక్కోండి. ఫర్ సపోజ్ ఇక్కడ 211 ఉంది కదా, అలా మీ యొక్క స్కూల్కి అయితే స్టార్టింగ్లో 5 నెంబర్స్ అయితే ఉంటాయి. అవి గూగుల్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా వస్తాయి. లేదంటే 1 by 1 చెక్ చేసుకోండి. మీ యొక్క స్కూల్ నేమ్ అయితే కనిపిస్తుంది. ఈ యొక్క ఇందిరాగాంధీ మెమో స్కూల్ అయితే ఫస్ట్లో కనిపించలేదు, బట్ ఇప్పుడైతే అప్డేట్ అయింది. ఆ యొక్క స్కూల్ ఎవరైతే చదువుతున్నారో ఆ యొక్క స్కూల్ మీద సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మీరు సెలెక్ట్ చేయగానే కింద క్యాండిడేట్ నేమ్ అని ఉంటుంది. మీ యొక్క స్టూడెంట్ నేమ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ రాజు అని కనిపిస్తుంది కదా, నేను రాజు మీద అయితే క్లిక్ చేశాను. కింద మీ యొక్క డేటు, మీ మంత్, మీ ఇయర్ ఎంటర్ చేసి కింద అయితే డౌన్లోడ్ హాల్ టికెట్ అని కనిపిస్తుంది. మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే కరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఇస్తే హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవ్వదు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ అయితే కరెక్ట్ ఎంటర్ చేయండి. మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోకపోతే వాళ్ళకి ఎవిడెన్స్ షేర్ చేయండి. ఏ స్కూల్ అయినా సరే అప్డేట్ అయితే అయ్యింది కాబట్టి ప్రతి ఒక్క స్కూల్ వాళ్ళు వాళ్ళకి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే కొన్ని స్కూల్స్ టెక్నికల్ ఇష్యూ వల్ల చూపించలేదు. నాకు చాలా కామెంట్స్ అయితే వచ్చాయి కాబట్టి ఈ వీడియో అయితే చేశాను. వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.